మేలో ఇస్తామని చెప్పేసి శాసనసభ సాక్షిగా ఆయనే చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. ఒక సంవత్సరం ఎగ్గొట్టారు. 13,000 కోట్ల పైచీలకు ఎగ్గొట్టారు సంక్షేమ పథకాల మీద. అధికారంలోకి వచ్చిన వెంటనే అనేది మీరు చూపించండి. ఖచ్చితంగా 100 క్లిప్పులు చూపించాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పేసి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కానీ మీ ముఖ్యమంత్రి గారి భార్య చెప్పారు. మీ ముఖ్యమంత్రి గారు చెప్పారు సిపిఎస్ అన్న వారం రోజుల్లో రద్దు చేస్తారని చెప్పాడు. ఆ తర్వాత మద్యపాన నిషేధం ఈసారి 2024 ఎన్నికలకు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాళ్ళకి అధికారం ఉంది, అహంకారం తలకెక్కింది. అహంకారం తలకెక్కి డిబేట్ బ్యానర్స్ కూడా పాటించడం ప్రతి దానికి రైట్. వంశీ గారు ఒక నిమిషం, నేను ఒకటే ప్రశ్న వేస్తున్నానండి. ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు చెప్పారు పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది రాయలసీమకి అని చెప్పి, నదులు అనుసంధానం చేస్తున్నాం అని చెప్తున్నారు, నేలకి జలహారతి ఇవ్వబోతున్నాం అని చెప్తున్నారు. గత 5 సంవత్సరాల్లో మీరు ఎలాంటి పరిశ్రమలైనా తీసుకొచ్చారా రాయలసీమకి? అక్కడ రాళ్లసీమ ఉంది, ఆ రాళ్లసీమ రత్నాలసీమగా మారుస్తున్నాం అన్నారు. మరి పరిశ్రమలు ఏమన్నా మీ ప్రభుత్వంలో ఏమైనా తీసుకొచ్చారా? మీరు ఒకసారి 96లో చంద్రబాబు నాయుడు గారు నేను అవన్నీ మాట్లాడలేదు. దానికి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి అధికారంలోకి వచ్చారు 2019 నుంచి చూసుకుంటే గనక ఇప్పటి వరకు ఏ పరిశ్రమలు తీసుకొచ్చారు? సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి ఏదైనా చేశారా? అదే ప్రజలు ప్రతి చోట ప్రశ్నిస్తుంది. అదే మాకు కావాల్సింది సంక్షేమ పథకాలు కాదు, అభివృద్ధి కావాలి, యువత ఇక్కడ ఉండి ఉద్యోగాలు చేసుకోవాలి, పక్క రాష్ట్రాలకు వెళ్ళి కాదనేది వాళ్ళ ప్రశ్న. దానికి మీ సమాధానం? మేమేమంటామంటే మేమేం చేశామో ఇదిగో మా వల్ల మీకు మేలు జరిగితే మాకు ఓటేయండి, మేము ఇది చేసామని చెప్పేసి క్లారిటీగా చెప్పాం. మేము ఇప్పుడు ఏం అడుగుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారు 96లో వచ్చిన దగ్గర నుంచి చేస్తాం ఇస్తా ఆగు ఉండు చేస్తా ఆగు ఉండు ఇది చెప్పుకుంటూ ప్రతి ఎన్నికల్లో అదే మేనిఫెస్టో 99లో ఉన్న మేనిఫెస్టోనే ప్రతి ఎన్నికల్లో చెప్తారు. చేస్తే మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు కూడా ఆయన అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. సంవత్సరంలోకి వచ్చింది ఎవరైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదిగో ఇంతవరకు ఇది చేశాం, ఇక నుంచి ఇది చేస్తాం అని ఎవరైనా చెప్పడం సహజం. చేస్తామని చెప్పేదానికి చేశామని చెప్పేదానికి బొచ్చెడు తేడా ఉంటుంది. నేను అంటున్నానండి, జగన్ పెట్టడం తప్పితే సంక్షేమ పథకాలు ఇచ్చారు కాదనట్లేదు, సంక్షేమ పథకాలు ఇచ్చారు. అభివృద్ధి ఎక్కడ? కట్టిన నిర్మాణం. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు లాగా పేదల దగ్గర ఎకరా అరెకరా కొట్టేసి కార్పొరేట్ కంపెనీలకి తన అన్నాయిలకి ఉర్సా లాంటి ఉల్ఫా కంపెనీలకి రూపాయికి ₹1 భూములు అమ్మేసి అసెంబ్లీ ఇప్పుడు మహానాడు సాధిక స్థానం చేశాం అమ్మేసి పెట్టడం కాదు. ఇక్కడ సార్ వంశీ గారు ప్లీజ్ వెయిట్. సమయం వచ్చినప్పుడు పాటించినప్పుడు అడ్డుదగలం తప్పితే వాళ్ళు చెప్పేది ఏముండదు. ఇస్తా ఉండు చేస్తా ఉండు ఎన్నికల మళ్ళీ ఇదే మేనిఫెస్టో మళ్ళీ ఉంటుంది. మంత్రి పదవికి రాజీనామా చేస్తారని ఛాలెంజ్ చేశారు. మీకు దమ్ముందా? ప్రతి ప్రాంతం అభివృద్ధి అని టీడీపీ వెళ్తోంది. మరి వైసీపీ నుంచి వస్తున్నటువంటి ప్రశ్నకు మీ మాట గతంలో చాలా హామీలు ఇచ్చారు. చెప్పనివ్వలేదు. మీరు వేసిన ప్రశ్నకి ఆయన చెప్పనివ్వట్లేదు, మీరు చెప్పండి. మీరు రాష్ట్ర వ్యాప్తంగా 15,000 సచివాలయాలు కట్టాం గ్రామాలలో. అది అభివృద్ధి కాదా? రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీకే కేంద్రాలు 11,000 పైచీలుగా ఆర్బీకే కేంద్రాలు కట్టాం. అది అభివృద్ధి కాదా? హెల్త్ సెంటర్స్ కట్టాం. అది అభివృద్ధి కాదా? సచివాలయ వ్యవస్థ నిర్మించాం. 2 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చాం. అభివృద్ధి కాదా? అంటే అభివృద్ధి అంటే విద్యా వ్యవస్థలో విద్యా వసతుల్లో మా హయాంలో భారతదేశంలో కంటే మాది ముందుంది. అది అభివృద్ధి కాదా? ఇప్పుడు విద్యా వ్యవస్థ ఎక్కడుంది? ఒక మనిషి అభివృద్ధి చెందడానికి అన్నిటికంటే ముఖ్యం విద్యలో మేము చేసిన సంస్కరణలు, అమ్మఒడి కావచ్చు, గోరుముద్ద కావచ్చు, విద్యా వసతి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, ఇంకా ఇవన్నీ కాక ఐబీ కరికులం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు,
టోఫెల్ కావచ్చు, ఇలా ఎన్ని రకాల సంస్కరణలు మేము తెచ్చామో ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయా? ఒక పేద పిల్లవాడికి సాక్స్ ఇచ్చి, బూట్ ఇచ్చి, బ్యాగ్ ఇచ్చి, యూనిఫామ్ ఇచ్చి, మంచి భోజనం పెట్టి, మంచి బుక్స్ ఇచ్చి, స్కూల్కి వెళ్తున్నాడో లేదో అంటే మీరు చెప్పేసి ఏం చేశారో లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా వివరించారు. ఆ బుక్స్, బ్యాగ్స్ అవన్నీ చూసారా మీరు? ఏది? ఏం చేశారు, ఎలాంటి పుస్తకాలు ఇచ్చారో, ఏమి ఇచ్చారో అనేది. ఇప్పుడు నేనేమంటానంటే మేము చేసింది మేము చెప్పాం, మీరు చేసింది మీరు చెప్పండి, మీరు చేసింది మీరు చెప్పండి, మీరు చేసి చేస్తామని చెప్పడం కాదు. సందమామదుగో నేను ఇది తెస్తాను, ఒలింపిక్స్ తెస్తాను, అమరావతికి ఒలింపిక్స్ తెస్తాను, ఇది ప్రతి చోట ఈయన చెప్పేది ఏంటంటే అది తెస్తాను, ఇది తెస్తానని గ్రాఫిక్ చూపించడం తప్పితే తెచ్చింది ఏమీ లేదు. ఇది చేశానని చెప్పమను. ఇప్పటికీ ఎన్టీ రామారావు గారు తెచ్చిన ₹2 కేజీ బియ్యం, కూడు గుడ్డ, ఇన్నేళ్లలో 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. నేను ఇది చేశానని చెప్పడం మానేసి ఎన్టీ రామారావు గారు చెప్పుకుంటున్నారు. చెప్పుకోవడం అంటే ఏ గ్రామమైనా వెళ్ళండి వంశీ గారు, సచివాలయం కనపడుద్ది. ఏ గ్రామమైనా వెళ్ళండి, ఆర్థిక కేంద్రం కనపడుద్ది. ఏ గ్రామమైనా వెళ్ళండి, హెల్త్ సెంటర్ కనపడుద్ది. ఏ ఇంటికి వెళ్ళండి, ప్రభుత్వ సర్వీసులు ఇచ్చాం. ఏ ఇంటికి అభివృద్ధి అంటే మా భాషలో ఇది, రైట్, అభివృద్ధి అంటే మా భాషలో ఇది. ఒక నిమిషం వంశీ గారు, ఒక నిమిషం. రేషన్ కి సంబంధించి వాహనాలు పెట్టి 1800 కోట్లు ఎంతో ఖర్చు చేశారు. ఇప్పుడు ఆ వాహనాల వల్ల కూడా ఇవి నల్ల బజార్కి తరలి